పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. పోలీసులు రౌడీ షీటర్లను గంజాయి బ్యాచ్ ని కొట్టారు. అలాంటి వాళ్ళు న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదని అంటారు, తీసుకుంటే విమర్శిస్తారు. దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదు. డాక్టర్ సుధాకర్ ను రోడ్డుపై అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదు అని హోంమంత్రి అనిత అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా అరెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా ఫీలర్స్ ఉండాలి. మీరు అందరూ చేశారు లేదు. ఈ పోలీస్ స్టేషన్ చూసారా ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, సెలవు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలో తీసుకొని విషయం ఏంటంటే ఒకటే నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన పొలం ఏంటి మనం ఒక్కటి చెప్పారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెలంగాణలోని నాకే తీసుకోవడం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒకసారి తెలంగాణలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెక్ చేస్తున్నారు. అంటే ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను కూడివేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంతగట్టా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే ఈ రకంగా మాట్లాడారు. అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే అమాయకులు అవన్నీ కూడా మీరు పెడతాం. నేను ఒకటే మాట్లాడతానంటే ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీటిలో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రక్తం నుంచి చుట్టా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజైతే మావోస్ ప్రచారం ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే మావోస్ ప్రచారం అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడారు. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడారు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెందరు నాలుగు అమ్మాయిలు చాలా టోటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అడ్వాన్స్మెంట్ కేసులు పెట్టారు. మరి పులివెందుల నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాన్ని మతాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకోవడం మా టీడీపీ వాళ్ళందరినీ కూడా అవసరం తీసుకొని ఆ రోజు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపి, మా ఎస్పీ ఆఖరికి 4 వరకు కూడా అందరి స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని కంట్రోల్ తెచ్చుకొని లాస్ యాక్ట్ సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు.